జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగత విపరీతంగా పెరిగిపోయింది. అసలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇజ్రాయెల్ లాంటి దేశాలకు యుద్ధ భూమిలో కూడా పనిచేయగలిగిపోతున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అండ్ అదే ఇంకొకటి ఏంటంటే దర్యాప్తు సంస్థలు, ఈడీలు, ఐటీ లేకపోతే ఐటీ సంస్థలు లేకపోతే మన సిబిఐ, సో ఈ వీటిని వాడుకొని రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని వాడుకొని చాలా దారుణమైనటువంటి అంశాలకు ఉరిగడుతున్నాడు మోదీ అనేది ఒక ఆరోపణ. నిజమా? ఇది ఎలా ఉంటుందంటే ఎంప్లాయ్మెంట్ అనేటువంటి తమాషా. ఈ మధ్య చెప్తున్నారు రైల్వేస్లో ఉద్యోగాలు వస్తే 35,000 ఉద్యోగాలకి 1 కోటి మంది అప్లై చేశారని. ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు ఏం చేస్తుంటారని యంగ్స్టర్స్ ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు, సరదాగా ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళు. అంతేగాని అది నిరుద్యోగ సమస్య అని మనం చూపిస్తున్నాం. నిజానికి వాళ్ళు చూసినట్లయితే ఇండస్ట్రీలో, ఫార్మా ఇండస్ట్రీలో, కాలేజెస్లో, హాస్పిటల్స్లో ఎవరిని అడిగినా సరే ఏమన్నా రైట్ పర్సన్ ఉన్నాడా, పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారా? ఇవాళ కొన్ని చోట్ల కొన్ని చోట్ల పని చేయడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు, ల్యాక్ ఆఫ్ స్కిల్. అందుకనే ఈ ప్రభుత్వము కాలేజీలకి స్కిల్ డెవలప్మెంట్ కోసమని భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ప్రపంచ దేశాల్లో ఏ దేశము పెట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది కాలేజెస్లో అనుకున్నటువంటి చోట జరగటం లేదు, యూనివర్సిటీస్లో జరగటలేదు. స్కిల్ ఉన్నటువంటి చోట ఇవాళ ఉద్యోగం భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా ఉద్యోగాలు వ్యాప్తి చెందినాయి. ఇవాళ మీకు ఎక్కడైనా సరే చూస్తే చాలామంది ఇళ్లలో పనివాళ్ళు దొరకటం లేదు. అంటే పనివాళ్ళు పని చేయాలి, ఏ పని చేయాలో సమస్య ఏంటంటే కోరుకున్నంత తీరులో ఉద్యోగాలు రావటం లేదు, కానీ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి మాత్రం లేదు. అది గవర్నమెంట్ ఉద్యోగాలు, పెన్షనబుల్ జాబు, పని చేయకపోయినా సరే జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోవచ్చు, కానీ చేతి నిండా పని సంపాదించుకోవడానికి మార్గాలు ఈ దేశంలో కనిపిస్తున్నాయి. అసలు మొదటి నుంచి ఈ దేశం మళ్ళీ ప్రధాన స్థితికి రావాలి అనుకున్నట్లయితే ఈ ఉద్యోగం అనేటువంటి కొత్తదనం పోయి జీవనోపాధి అనేటువంటి పదం రావాలి. అక్కడ జీవనోపాధి లేకుండా ఎవరైనా ఉన్నారా, ఉద్యోగం లేకుండా ఉన్నారా అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇవాళ సమస్య జాబ్స్ అనేటువంటివి ఎవరో క్రియేట్ చేసి ప్రభుత్వం ఇవ్వాలి అని కోరుకుంటున్నారే, అది లేదు, అది జరగదు, అది ఏ దేశంలోనూ ఉండటం లేదు. జీవనోపాధి మాత్రం ఖచ్చితంగా ఉన్నది. ఇవాళ ఎవరు ఖాళీగా కనిపించటం లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అలాగనక నిజంగా కనుక ఉంటే ఈ దేశంలో కమ్యూనిస్టులు రూల్ చేస్తారు. ప్రతిరోజు యాజిటేషన్ జరుగుతుంది. నిరుద్యోగ సమస్య, జీవనోపాయాలు ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు లేదు అక్కడ. మీరు నిరుద్యోగులతో ఒక ర్యాలీ పెట్టించండి, ఇంకా రాజకీయ వాళ్ళు మాట్లాడుతున్నారే తప్ప అక్కడ ఎవరో లేరు అసలు. అక్కడ అలాంటి పరిస్థితి లేదు. అంటే ఇది కొంచెం నేను చెప్పింది చాలా హార్ష్గాను వింతగాను, లేదండి రేపు 100 మంది ఇదిగో మేము నిరుద్యోగులు ఉన్నామని చూపించవచ్చు, కానీ పని చెయ్యటానికి, సరైనటువంటి పని చెయ్యటానికి ఈ భూమి ప్రపంచంలో చాలా అవకాశాలు ఉన్నాయి. పని చెయ్యకుండా నేను కోరుకున్నట్టు ఉండాలి అనుకుంటే మాత్రం అవకాశాలు తక్కువే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే జనాలు మారుతున్నారు. వాళ్ళ ఉద్యోగాలు చాలామంది చూడండి, మీరు ఆ ఉద్యోగంలో ఉంటాడు, ఈ ఉద్యోగంలో ఉంటాడు, వెళ్తూ ఉంటారు. ఎందుకుంటారంటే చాయిస్ కోసం అని ఒకటి. తర్వాత డిఫరెన్స్ ఆఫ్ జాబ్స్ చేయాలనే యూత్ యొక్క పర్సెప్షన్ మారిపోయింది. అందుకనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటి మాట మాట్లాడడానికి అది ప్రధానమైన కారణం. దాన్ని నువ్వు బజ్జీలు అమ్ముకుంటామంటున్నాడు, ఇడ్లీలు అమ్ముకోమంటున్నాడు అని చెప్తున్నారు, కానీ ఈ దేశము జీడిపి, నేను అనేక సార్లు చెప్తూ వస్తున్నాను, ఈ దేశపు జీడిపి హయ్యెస్ట్గా ఉన్నప్పుడు, ఈ దేశము ధనవంతంగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఇండివిజువల్ పరిశ్రమలే కానీ ఉద్యోగాలు కాదు, కుటుంబకి సంబంధించినవి, టెక్నాలజీ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటివన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసి అనేక దేశాల్లో ఎలా ఉన్నదో అట్లాగే ఉన్నది. వాళ్ళ దగ్గర ఏదైనా అవసరానికి వాడుకునేటువంటి వాళ్ళు, కొద్దిగా చదువు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, శారీరక శ్రమ జరిగినట్టు అందరికీ సమైనటువంటి అవకాశాలు, బ్రతుకు తెరువులు ఇచ్చినటువంటి ఇష్యూస్ మాత్రం ఉన్నాయి. సో ఎప్పటికైనా సరే ఈ దేశము పారిశ్రామిక దేశం కావాలి, పరిశ్రమ దేశం కావాలి, కాటేజ్ ఇండస్ట్రీ, నాన్ పొల్యూయెంట్ ఇండస్ట్రీస్ కావాలి, అగ్రికల్చర్ కావాలి. వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలన్నీ పోడబడిపోతున్నాయి. అనేక గ్రామాల్లో ఇవాళ దున్నేటువంటి వాళ్ళు లేడు. మెట్ట పొలాలు కానీ, మాగాణి పొలాలు కానీ, ఇక్కడ సమస్యలు ఉన్నాయి. అక్కడ గ్రామాలన్నీ ఖాళీలైపోతున్నాయి. అంటే ఏంటి, పని లేకనేనా? గ్రామాల్లో పని లేదా? ఉన్నది, కానీ చేయడానికి ఇష్టం లేదు. ప్రతి వాళ్ళకి వేరే వాళ్ళు నూరిపోయటం వల్ల పెన్ను పట్టుకోగానే నాగలి మోటైపోతున్నది. సో కాబట్టి అది కూడా ఒక గ్లామర్గా మార్చేటువంటి పరిస్థితులు ఇప్పుడు రాబోతున్నాయి, ఈసారి రాబోతున్నాయి. ఇది మౌలికమైన మార్పు. రాబోయేటువంటి ప్రభుత్వం చేయబోయేటువంటి మార్పు
గ్రామాలని వైబుల్గా వైబ్రెంట్గా మార్చడానికని ఒక పెద్ద ప్రణాళిక జరగబోతుంది. అది కనుక జరిగితే ఈ పట్టణాల మీద ఉండేటువంటి బరువు తగ్గి గ్రామాల వైపు ప్రజలు వెళ్ళగలిగితే అక్కడక్కడే పరిశ్రమ, టమాటాలు రేటు రాలేదంటారు, రేటు రాలేదన్నప్పుడు అక్కడ కనుక దానికి సంబంధించినటువంటి ఒక పరిశ్రమ కనుక పెట్టినట్టయితే ప్రజలు చేస్తారు దాన్ని. ఈ విధంగా చిన్న చిన్నవి అనేక ఉన్నాయి, ఇదివరకు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిని కూడా వచ్చి వైబ్రెంట్గా మార్చడానికి, యూత్ గ్రామాల వైపు తిరగటానికి అనేక మంది కృషి చేస్తున్నారు. ఆ కృషి కనుక ఫలితం అయితే వీళ్ళు మాట్లాడే నిరుద్యోగ సమస్య దేశంలో ఉండదు. మొట్టమొదటిగా అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకపోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతాయి ఖచ్చితంగా, ప్రభుత్వ ఉండవు ఇక్కడ, కానీ బ్రతుకు తెరువు ఉంటుంది. బ్రతుకు కోరుకున్న తీరులో ఎదగటానికి మాత్రం వేలాది అవకాశాలు మాత్రం ఈ దేశంలో ఉంటాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంకొక మాట చెప్తున్నారు, ఏదో 20 సంవత్సరాల క్రితం బ్రహ్మాండంగా సిబిఐ తర్వాత వీటిని ఉంటున్నారు. ఒక్క మాట నేను మేధావులైనటువంటి వాళ్ళందరూ ఇది వింటుంటారు కాబట్టి నేను వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాను. ఈ కేసులో బుక్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అమాయకులు, రూపాయి తిననటువంటి వాళ్ళు, లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా మాట్లాడట్లేదు అసలుకే. అయితే అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఉండవచ్చు, సంఖ్యాపరంగా అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉండవచ్చు, అక్కడ కూడా ఉన్నారని అంటున్నారు. కానీ వీళ్ళు అమాయకులు, వీళ్ళని అన్యాయంగా తీసుకొచ్చి జైల్లో పెట్టారు అనేటువంటి పదం ఎక్కడ రావట్లేదు. కానీ తర్వాత రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దుర్మార్గాలు, అన్యాయాలు చేస్తే వాళ్ళని కూడా సిబిఐ రైడింగ్, మిగిలినటువంటి సంస్థలన్నీ కూడా వెళ్ళి అరెస్ట్ చేసి దేశంలో ఈ యొక్క డబ్బు యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఈ భయము అందరికీ ఉన్నది. ఓకే, ఇది అందరికీ ఉన్నది, ఇంతకంటే ఎక్కువ చెప్పలేము మనం ఇప్పుడు. అంటే ఇది అందరికీ ఉన్నది ఈ భయం. ఎవరికైనా సరే అన్యాయంగా చేసేటువంటి దానికి ఇవాళ మాత్రం చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయనేటువంటి మాత్రం అర్థమైపోయింది. ఈ ఎన్నికల్లో కోటాది కోట్ల రూపాయలు, 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, అసెంబ్లీ ఎన్నికలకు 100 కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఎక్కడో ఏదో లోపం జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. కరెక్ట్. ఆ లోపాన్ని కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఓకే, దానికి అయితే అపోజిషన్లో చేరిన వాళ్ళ మీదనే ఎక్కువ చేస్తున్నారు అనేటువంటి మాట కాదు, వాళ్ళు చేశారా లేదా అది ఫస్ట్ మనం ఆలోచించవలసింది. ఇప్పటి వరకు వాళ్ళు దుర్మార్గులా కాదా? కేసీఆర్ కుటుంబం ఏంటో ఈ తెలంగాణలో తెలియని వాళ్ళు లేరు. వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఆస్తి, అద్దింట్లో ఉండి చిన్న వాచి పెట్టుకొని ఏదో సిసు వాచీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు 75 లక్షల రూపాయల వాచి అని చేయి చూపిస్తున్నప్పుడు ఎలా సంపాదించారో చూసేటువంటి అది హక్కు ఈడీకి కానీ, సిబిఐకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్కి కానీ లేదని మనం కోరుకుంటున్నామా? మనం కోరుకుంటున్నాం అసలు? అది కరెక్ట్. మనం ఇష్టపడుతున్నాం అది. అంటే మనకి ఇష్టమైనటువంటి పార్టీ వాళ్ళు అయితే ఒకటే సమస్య ఎక్కడ వస్తుందంటే బీజేపీలో లేరా అనేటువంటి సమస్య వస్తున్నది. లేరు అని ఎవరు చెప్పటం లేదు, ఉన్నారు, కానీ వాళ్ళకు రోజులు వస్తాయి. ఓకే, టైం పడుతుంది. కరెక్ట్, క్వశ్చన్ ఆఫ్ టైం. దాన్ని ఎవరు క్షమించరు. కానీ ప్రస్తుతం ఇది కరెక్టా కాదా ఇంతవరకు మనం చూడవలసినది ఏంటంటే ఎవరి మీద జరుగుతున్నది. అసలు వాళ్ళు పూర్తిగా అనామకులు, అన్యాయంగా ఉన్నటువంటి వాళ్ళు అనామకులను తీసుకొచ్చి ఏమన్నా చేస్తున్నారా అది మాత్రం చూడాలి. రైట్, అంతవరకే చూడవలసినటువంటి పరిస్థితి. ఈ సంస్థలను నిర్వీర్యం చేయటం లేదు, శక్తివంతం చేస్తున్నారు. చాలామంది ఈ సంస్థలను నిర్వీర్యం అయిపోతున్నారు. అంటే ఏంటి? నువ్వు అపోజిషన్ లీడర్ని బట్టి నిర్వీర్యం అయిపోతుంది, శక్తివంతం అవుతున్నాయి. అయితే ఈ శక్తి అందరి పట్ల సమానంగా చూపించాలనేటువంటి ఒక మాట ఉన్నది, అది జరుగుతుందనేటువంటి నమ్మకం ఖచ్చితంగా ఉన్నది. రైట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.